ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ ప్రొసీజర్స్? ఏం చేయాలి, ఎలా చేయాలి? ధ్యానం చేయాలి. ఎంత టైం చేస్తే అంత మంచి జరుగుతుంది. అలాగే శివగామి, నేను కూడా మీతో కలిసి ధ్యానం చేస్తాను. రా. అర్జున్ని ఆవహించిన ఆ అసుర శక్తి శిష్యురని బయటికి తీసుకొచ్చి సంహరిస్తుంది. అవును ఆది, ఈరోజు అమావాస్య. అతనిలో శక్తిని పెంచి శిశిరను బయటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. అర్జున్ ద్వారా శిశిరని చంపేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి. అర్జున్ శిశిరని తెలివిగా బయటికి తీసుకొస్తాడు. శిశిరని తన చేతులతో తనే స్వయంగా సంహరిస్తాడు. మన పని పూర్తవుతుంది. గురుజీ, వినడానికి ఎంత వినసొంపుగా ఉంది. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నేను నాది కాని చోట వచ్చి కూర్చున్నాను? జీవిత తత్వం బోధపడట్లేదు. జీవన సత్యం అర్థం కావడం లేదు. ఎంతగా భయం నుంచి దూరం అవుదామనుకున్నా దూరం అవ్వలేకపోతున్నాను. రాజుని పెళ్లి చేసుకున్నాక సంతోషంగా జీవించచ్చు అనుకున్నాను. ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపచ్చు అనుకున్నాను. కానీ ఎక్కడా నాకు ప్రశాంతత లభించట్లేదు. ఎక్కడా నేను అనుకున్న సంతోషం లేదు. ఇంట్లో అందరితో కలిసి జీవించాలి అనుకున్న నేను ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. పండుగలు లేవు, ఉగాదులు లేవు, ఉషస్తులు లేవు. అన్నింటికి మించి ఆప్యాయత లేదు. ఇక్కడికొచ్చి నా బిడ్డను నేను రక్షించుకోవడానికి ఒంటరి ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ పరుగు ఆగేదెక్కడ? ఏమైంది భవాని? ఎందుకు అలా ఉన్నావు? అమ్మా, నాన్నేదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాకు అలా అనిపించింది. నీకెందుకు అలా అనిపించింది? నాన్న నడవడము, మాట్లాడే విధానము విచిత్రంగా అనిపించింది. అలా ఎందుకు అనుకుంటున్నావు? నాకైతే అలా ఏం అనిపించట్లేదు. భవానీ గమనించినట్టే ఏదో తేడాగా ఉన్నట్టే అనిపిస్తోంది. అంటే ఆయన అర్జున్ కాదనా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదక్కా. వింతగా అనిపించి చెప్తున్నానంతే. అమ్మా, చెప్పండి యోగీజీ. మీరీరోజు తెల్లవారే వరకు లోపలే ఉండండి, బయటికి రావద్దు. ఎందుకు గురూజీ? ఇక్కడ ఏదో దుష్టశక్తి ఆవహించింది. మీ శక్తిని మీరు బలంగా ఉంచుకోండి. అందుకే గర్భగుడిలోనే ఉండండి. అలాగే గురూజీ. నాన్నా, మేము గుడిలో
ధ్యానం చేస్తున్నాము, నువ్వు కూడా రా నాన్న. నేను ఇక్కడే చేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. ఏదైనా అవసరం అనిపిస్తే నా దగ్గరికి రండి. సరే అయితే పదండి. ఏమండి, ఏంటి తులసి? రేపు ఉగాది కదా, పూజకి కావాల్సిన సరుకులు తీసుకొస్తారని. ఉగాదికి కావాల్సిన పూజ సామాన్లా? మ్, మనమెప్పుడు ఉగాది జరుపుకున్నాం? ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు మీరు ఈ పండగలు ఉత్సవాలు ఏమీ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు శివగామి మేడం వాళ్ళు కూడా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కోసమైనా మనం ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలండి. వాళ్ళ ఇంట్లో లేరు కదా తులసి, వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే అర్థం ఉంది. కానీ ఇప్పుడు చేయడం వల్ల వాళ్ళకెలా సంతృప్తి దొరుకుతుంది? అసలు వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇలా పండగ గురించి ఆలోచించరు. పండగ జరిగితే మంచే జరుగుతుంది అనుకుంటే చేసుకుంటేనే బెటర్ కదండి. అవును నాన్నా, అమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. పండగ సెలబ్రేట్ చేసుకుందాం, అందరికీ మంచిదే కదా. నాకు మేడం వాళ్ళ పరిస్థితి తెలిసే వరకు నా మనసులో ఉండదు. శివగామి గారు అంతా ఓకే అన్న తర్వాతే నాకు పండగైనా ఏమైనా. అయినా మేడం వాళ్ళు అంత దూరం వెళ్ళారు, వాళ్ళకక్కడ ఎలాంటి అనుభూతులు కలిగాయో తెలీదు. మంచిగా ఉన్నారో ఏదైనా సమస్యల్లో ఉన్నారో తెలియడం లేదు. అందుకే వాళ్ళక్కడ సెటిల్ అయ్యారని తెలిసిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలిగేది. నాన్నా, ఇప్పుడు ఈ ఇంట్లో విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన శక్తులు ఉన్నాయి కదా, వాటిని పారద్రోలడానికైనా మనం పూజ చెయ్యాలి. పిల్లలు కూడా అడుగుతున్నారు కదా నాన్నా, చేద్దాం నాన్నా. చూద్దాం వైష్ణవి. నాన్నా, నా ఉద్దేశం ప్రకారం మేడం వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారు. అవునండి, వాళ్ళని కాపాడ్డానికి ఆ భైరవీదేవి ఉంది కదా. భవానీ, భవానీ, అసలు మనతో పాటే కూర్చుంది కదా, ఎక్కడికెళ్ళింది? నేను కూడా గమనించలేదు. అర్జున్ కూడా కనిపించట్లేదే, ఇక్కడే ఉంటానన్నాడు. ఒకవేళ అర్జున్ బావ గనుక తీసుకుని బయటకు వెళ్లారా? అవును, బయటకు వెళ్ళకూడదు కదా. రా ఒకసారి వెతుకుదాం. భవానీ, శిశిరా అటు చూడు. భవానీ, 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 భవానీ